ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా ఆకాశాన్నంటే ప్రభు కీర్తి శిఖరాన్ని, మోసెడి పుణ్యఫలం పొందిన ధన్యులుగా అభిషిక్త హస్తములారా మమ్మేలు కాపరులారా, అభిషిక్త హస్తములారా మమ్మేలు కాపరులారా సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత అంతోని వారి భక్తి పూజకు మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజ ప్రత్యేకించి అంతోని వారి యొక్క వేడుదలతోటి మనం సమర్పిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ దాతల అందరి కోసం సమర్పించబడుతూ ఉంది. ప్రత్యేకంగా వరంగల్ మెత్రాసనం పెద్దపల్లి విచారణ ఫ్రాన్సిస్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ సెలీనా తల్లి మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజను సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం నొన్న విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న స్పందనకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా ఏ జేవియర్, రజనీ రాణి, ఆమని, పవన్ కుమార్, అమూల్య, స్పందన, అన్విత, ఆయాన్, పునీత్ అంతోని వారి పేరిట పూజ. హైదరాబాద్ అగ్రపీఠం రామాంతపూర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న అల్లం బాలప్రణీత రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని అల్లం చిన్నపరెడ్డి, సుందరమ్మ కుటుంబ సభ్యులు పునీత అంతోని వారి పేరిట పూజ. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ పక్కి జయరాజు, చంద్రలీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని కృతజ్ఞతాబలి పునీత అంతోని వారి పేరిట. మహారాణిపేట విచారణ పి చిన్నమ్మ రిటైర్డ్ టీచర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అన్నపూర్ణ, హేమలత, పుష్పలత, అంతోని బాబు మరియు కుటుంబ సభ్యులు.
విజయనగరం విచారణ 51 వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న గోప్ షవరెడ్డి అన్నమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరణించిన తల్లిదండ్రులకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు. భీముల విచారణ వేపాడ మాణిక్యం కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, ఎం అమృతవాణికి జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా పిల్లలకు మంచి భవిష్యత్తు, ఆరోగ్యం దయచేయమని పునీత్ అంతోని వారి పేరిట కుటుంబ సభ్యులు పూజ. 27వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొండుపల్లి జయప్రకాష్ రెడ్డి, అరుణ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పాతరెడ్డిపాలెం విచారణ మల్లవరపు జార్జి షవరయ్య 10వ వర్ధంతి సందర్భంగా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శాంతి కుటుంబ సభ్యులు పునీత్ అంతోని వారి పేరిట పూజ. విజయవాడ మేత్రాసనం కనిగంటి సౌమ్యకు త్వరలో వివాహం జరగాలని, కుటుంబంలో ఆమె దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు పొందాలని, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని ఇంటేటి విజయకుమారి కుటుంబ సభ్యులు పునీత్ అంతోని వారి పేరిట పూజ. బెంగళూరు అగ్రపీఠం ఫ్రాన్సిస్ హేమలతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. పెద్దకొట్టాల విచారణ నలి చిన్నప్ప, నలి విజయ సరళకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని పునీత్ అంతోని వారి పేరిట పూజ. విజయవాడ మేత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జంగం రాజేష్కు సంధ్యా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా సంధ్యకు సుఖ ప్రసవం దయచేయమని కుటుంబ సభ్యులు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న భక్తుల బాలజ్యోతికి, రవలికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు. హైదరాబాద్ అగ్రపీఠం బేబీ వేళాంగిని, అమోఘ్న బేబీ మరియు బాలశౌర్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు దయచేయమని పునీత్ అంతోని వారి పేరిట కుటుంబ సభ్యులు. గుంటూరు మేత్రాసనం తెనాలి విచారణ గూడవల్లి జాన్ జవనదీప్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. విశాఖపట్నం అగ్రపీఠం కొత్తకోట విచారణ 16వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బండారు నాని మాస్టర్ శ్రీదేవి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని బండారు నాని మాస్టర్, శ్రీదేవి, చరణ్, శశిధర్, వైష్ణవి సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం నర్మెట్ విచారణ గోపు ఆరోగ్యరెడ్డి ప్రసీద, గోపు విహాన్స్ రెడ్డి, స్టనిస్లా రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని పూజ. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పి రత్నముకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని పునీత్ అంతోని వారి పేరిట కుటుంబ సభ్యులు పూజ. కుమ్మరి ఫ్రాన్సిస్ గ్రేసమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, పాడి పంటలను దీవించమని దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని ఉత్థాన క్రీస్తు పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఐతి రవీంద్రనాథ్, ఆశా పావని దంపతులకు త్వరలో సంతానాన్ని దయచేయమని, ఐతి నక్షత్రమ్మ, అరుళప్ప ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు పునీత్ అంతోని వారి పేరిట పూజ. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దాళిబాని అగతమ్మ కుటుంబంలో దేవుడి దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, శాంతి సమాధానం, దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. ముఖ్యంగా అనేక మంది మరి వివాహ వార్షికోత్సవాలు అలాగనే బిడ్డలు కావాలని అడుగుతూ ఉన్నారు. మరి కొంతమందికి ఉద్యోగము, ఇవన్నీ కూడా దేవుడు దయచేసినందుకు కృతజ్ఞతగా ఈరోజు ప్రత్యేకించి అంతోని వారు మరొక సత్యాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. దేవుడు మీ అవసరాల గురించి గుర్తించి ఉన్నాడు. 1వ పేతురులో ఆయన చెప్తూ ఉన్నాడు, 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమని చెప్తూ ఉన్నాడు? ఇదిగో మీ భారములన్నీ ఆయనపై మోపుడు, ఎందుకంటే ఆయన మీ ఎడ శ్రద్ధ వహించును. అవును ప్రియులారా, అంతోని వారి యొక్క ప్రేమ దేవుని ఎడ కానీ మన ఎడ కానీ ఎంతో ఎక్కువ కాబట్టి దేవుడు వారి ద్వారా ఎన్నో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో కళ్ళు మూసుకొని కొద్దిసేపు ప్రార్థన చేయి. ఇంకా ఏమి కావాలని నీకు ప్రభువుని అడుగు. ప్రభు తప్పకుండా దయచేయబోతూ ఉన్నారు.
ఈ సమయంలో నీవు చేసిన తప్పిదాలను కూడా మన్నించమని, ప్రభుని క్షమించమని, ఈ దివ్య బలి పూజలో పవిత్రంగా పాలు పంచుకోవడానికి కావలసిన అనుగ్రహాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన సర్వేశ్వరుని ప్రార్థించవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, పునీత పాదువా అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలు అతడు మాకు అండగా నిలచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు మీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. మనము క్రొత్త దివిని భువికై వేచి ఉందాము. పునీత పేతురు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 17వ వచనం నుండి 18వ వచనం వరకు. సహోదరులారా, దేవుడు వచ్చు దినమునకై వేచి ఉండి అది త్వరలో వచ్చినట్లు మీరు సాధ్యమైనంత వరకు కృషి వనర్పుడు. దివి దగ్ధమై నశించి గ్రహతారాకాదులు ఆ వేడిమికి కరిగి ప్రవహించు దినమే అది. కానీ నీతికి నిలయమగు క్రొత్త దివిని భువిని దేవుడు వాగ్దానమునర్చెను. కనుక మనము వానికై వేచి ఉందాము. కావున మిత్రులారా, ఆ దినమునకై వేచి ఉండి దేవుని దృష్టిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండుటకును, ఆయనతో సౌమ్యముగా ఉండుటకును సాధ్యమైనంత వరకు ప్రయత్నింపుడు. ప్రభువు సహనమును మీ రక్షణముకై ఆయన మీకు వసగిన అవకాశముగా భావింపుడు. మన సోదరుడగు పౌలు కూడా దేవుడు వసగిన జ్ఞానముచే మీకు అట్లే వ్రాసి ఉండెను కదా. కానీ మిత్రులారా, మీకు ఈ విషయము పూర్వమే తెలియను కనుక జాగ్రత్త పడుడు. చట్ట విరోధుల దోషము వలన పెడత్రోవులు పట్టి దుర్మార్గులు కాకుండుడు. మీ సుస్థిర స్థానము నుండి భ్రష్టులు కాకుండుడు. మన ప్రభువును రక్షకుడును అగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము వలనను ఆయన అనుగ్రహం వలనను వర్ధిల్లుడు. ఆయన సదా మహిమోపేతుడు అగుగాక. ఆమెన్. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభు అనాది కాలం నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. పర్వతములు పుట్టక మునిపే, భూమి లోకము ఏర్పడక పూర్వమే అనాది కాలం నుండి నీవు దేవుడుగా నుంటివి. ఎల్లకాలము నీవు వేల్పులుగా నుందువు. అందరూ ప్రభు అనాది కాలం నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు నరులను మట్టిగా మార్చెదవు. నరులారా, మీరు మరలా మన్నై పొండని పలికెదవు. నీకు 1000 ఏండ్లు ఒక రోజుతో సమానము. అవి గతించిపోయిన నిన్నటి దినముతోనూ రేయి అందలి ఒక జాముతోనూ సరిసమానము. అందరూ
ప్రభు, ప్రభు అనాది కాలము నుండి అనాది కాలం నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. మేము ఒక 70 ఏండ్లు జీవింతుము, దృఢకాయలమైనచో 80 ఏండ్లు బ్రతుకుదుము. కానీ ఆ ఏండ్లన్నీ బాధ విచారములతో నిండియుండును. మా జీవితము క్షణములో ముగియగా మేము దాటిపోవుదుము. అందరూ ప్రభు, అనాది కాలం నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదని భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదని భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదని భారము వేయుము. నీ మంచితనమును వెలుగువలే ప్రకాశింపజేయును. నీ ధర్మవర్తనము సూర్యుని వోలే భాసిల్ల చేయును. నీ మంచితనమును వెలుగువలే ప్రకాశింపచేయును. నీ ధర్మవర్తనము సూర్యుని వోలే భాసిల్ల చేయును. దేవుని ముందట ఓపికతో నిలచియుండుము, ఆయన అనుగ్రహముకై వేచియుండుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదని భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదని భారము వేయుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త అధ్యాయము 12 వచనాలు 13 నుంచి 17 వరకు. అంతవారు యేసును మాటలలో చిక్కించుకొనవలనని పన్నుగడ పన్ని పరిసయ్యులలో హేరోదీయులలో కొందరిని ఆయన వద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యసంధుడవు, ఎవరికి భయపడవు, మోమాటము లేనివాడవు, దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించువాడవు,
చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా, మీ అభిప్రాయమేమి అని అడిగిరి. యేసు వారి కపటోపాయాన్ని గుర్తించి, నన్నెలా పరీక్షింతురు, సుంకము చెల్లించు నాణెమును నాకు చూపుడు అని అడుగగా వారు 1 దీనారము ఆయనకు అందించిరి. అప్పుడు ఆయన, అందలి రూపము నామధేయము ఎవరివి అని వారిని ప్రశ్నించ, కైజరువి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అట్లైన కైజరువి కైజరునకు, దేవునివి దేవునికి చెల్లించుడు అని ఆయన వారికి సమాధానమిచ్చెను. అందుకు వారు ఆశ్చర్యచకితులైరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధనల ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. నీవు రెండింతలుగా దేవునికి రుణపడి ఉన్నావు. దేవునికి రుణపడి ఉండటము ఒక ఎత్తు అయితే, మనము రెండింతలుగా దేవునికి రుణపడి ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరము నెల వస్తే బిల్లులు కట్టాల్సిందే, పేమెంట్స్ చేయాల్సిందే. నాకంటే మీ అందరికి కూడా బాగా తెలుసు, నాకు కూడా తెలుసు. ఎందుకంటే మేము కూడా బిల్లులు కట్టాలి, చాలా బిల్లులు చేయాలి కాబట్టి. కారుకి బిల్లు కట్టాలి, కారు ఉన్నవాళ్ళు. బైక్ ఉన్నవాళ్ళు బైకు కట్టాలి, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇంటికి కట్టాలి. తర్వాత ఆఖరికి చివరికి ఫ్రిడ్జ్కి కట్టాలి. ఇంకా మరేంటో అన్నీ మీకు లెక్క పెడితే, వరుస పెడితే ఐ థింక్ వరుస చాలా ఉంటుంది, లిస్టు చాలా ఉంటుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది మన జీవితం అంతా కూడా ఈ బిల్లులు కట్టడానికి సరిపోద్దా అనిపిస్తుంది. అవునా? అవును. అప్పుతో బాధ్యత వస్తుందండి. ప్రైజ్ ద లార్డ్. ఇది 2 రకాలు. అప్పుతో బాధ్యత వస్తుంది. ఇది 2 రకాలు. ఒకటి అడ్డము, ఇంకొకటి నిలువు. మీరు ఆశ్చర్యపోవచ్చు, ఏంటి అడ్డంగా ఉంది. అడ్డము అంటే మన చుట్టూ ఉన్న మనుషులతోటి, ప్రభుత్వంతో బాధ్యత, ప్రభుత్వానికి, మనతోటి మనుషులకు. నిలువు అంటే దేవునికి. కాబట్టి ఈ 2 రకాల బాధ్యత మన మీద ఉన్నది. ఇక్కడ యేసు ప్రభువు సందర్భం ఏమిటి? కైజరువి కైజరునకు, దేవునివి దేవునికి చెల్లించుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఏ సందర్భము? ఫరిజేయులు అనగా మత పెద్దలు, యూదుల మతములో మత పెద్దలు. వారు మరి అన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటించాలనేవారు. అయితే ఆ మత పెద్దలకి ఈ క్రమములు ఇవన్నీ కూడా తెలుసు, కానీ మనస్సు, హృదయం మాత్రము వాటిని ఆచరించడంలో లేని వాళ్ళు. ఇక హేరోదీయులు ఎవరు అంటే, హేరోదు రాజుని ప్రత్యేకంగా ఆయన ఎడ కొంచెం సానుభూతి ఉన్నవాళ్ళు, అంటే రాజకీయ నాయకులు. హేరోదు రాజు అక్కడ ఉండాలంటే రోమను చక్రవర్తులతోటి వీళ్ళు బాగుండాలి. కాబట్టి దానికోసం అవసరమైతే కొన్ని సడలింపులు చేసేవాళ్ళు. వీరిద్దరు కూడా యేసు ప్రభువుని పట్టుకోవాలి అన్న ఉద్దేశంతోనే వచ్చారు. మామూలుగా వచ్చిన తర్వాత ఏం చేశారు? నీవు సత్యసంధుడవు, నీవు బోధకుడు అని ఆయన సంబోధించి, నువ్వు ఎవరికి భయపడవు, మోమాటము లేదు నీకు అని చెప్పేసి ఆయన్ని పొగడ్తలతో పొగిడారు. ఎప్పుడు కూడా మీరు గమనించండి, దీన్ని మరి గ్యాస్ కొట్టడం అని అంటారు ఈ మధ్య, కానీ గొప్పలు చెప్పుకోవడం. కాబట్టి గొప్పలు చెప్పుకోవడం గురించి చాలా జాగ్రత్త పడాలి. గొప్పలు చెప్పేవాళ్ళ గురించి చాలా జాగ్రత్త పడాలి. ఎందుకనంటే నువ్వేదైతే వినాలనుకుంటున్నారో అదే వినిపిస్తారు, బోల్తా పడతాను. ఈ లోకంలో చాలామంది బోల్తా పడేది ఏంటంటే నువ్వేదైతే వినాలో అది చెప్తారు వాళ్ళు. కాబట్టి అది వాళ్ళకి మనస్సు నుంచి వచ్చింది కాదు. అది విన్నవారికి ఓకే, కానీ అది తీసుకున్నావు అనుకోండి నీ హృదయానికి అయిపోయినావు. ఇది గమనించాలి. అంటే గొప్పల విషయంలో ఈరోజు మనందరం కూడా బలహీనులము. అంతేకాదు మనకి పరిమితులు ఉన్నాయని మనం మర్చిపోకుండా గొప్పలు చెప్పగానే ఎక్కడో మొలగ చెట్టు ఎక్కడం అనేది భావ్యం కాదు. అయితే ఇక్కడ ప్రభువుని ఒక ప్రశ్న వేశారు, చక్రవర్తికి కట్టాలా లేకపోతే దేవునికి కట్టాలా అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ ప్రశ్న అది.
న్యాయసమ్మతమా చక్రవర్తి కట్టడం అనేది అడిగినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవునికి కట్టడమా లేకపోతే చక్రవర్తి కట్టడం. ఎందుకంటే యూదుల మతం దేవునికి మాత్రమే కట్టాలని ఉంటుంది కాబట్టి, ఇతరులకి కట్టకూడదు అని చెప్పేసి. కాబట్టి ఇది సందర్భము. కానీ యేసు ప్రభు అంటున్నాడు చక్రవర్తికి దేవునికి కాదు, క్వశ్చను ఇద్దరికి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక భావం ఉంది. ఏమిటా భావము అంటే 4 రకాల భావాలు. ఒకటి 4 రకాల మనస్తత్వం. అధికారము ఎవరిదయ్యా అని అడిగితే కొంతమంది ఆలోచన ప్రకారము అధికారం అంతా దేవుందే అంటారు. మరి అలాంటప్పుడు మరి ప్రభుత్వాల పరిస్థితి ఏంటి? ప్రభుత్వాలకు కూడా అధికారం ఉంది కదా. కొంతమంది ఎతిమతం అంటారు కదా. ఎతిమతం అంటే దేవుందే అధికారం, ఇక అంతా దేవుడిదని చెప్పేసి చట్టాలను ఉల్లంఘించేసి చేస్తూ ఉంటారు. అది తప్పు. కొంతమంది అధికారం అంతా ప్రభుత్వానిది అంటారు. కాబట్టి దేవుడు అనేవాడు అది నీ వ్యక్తిగతం, కాబట్టి ప్రభుత్వానిదే. అది కూడా తప్పే, తప్పుడు ధోరణి. ఇక మూడవది అధికారము ఇద్దరిది, కానీ పై చేయి ఎవరిది అంటే ప్రభుత్వానిది. కాబట్టి ఇప్పుడు దేవుడు ప్రభుత్వం వచ్చినప్పుడు పై చేయి ఎవరిదంటే ప్రభుత్వానిదంట. కాబట్టి ప్రభుత్వ ఆజ్ఞలు అన్నిటికంటే అది చాలా ప్రమాదకరమైనది. ముఖ్యంగా మనము కమ్యూనిస్ట్ కంట్రీస్ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగనే ఇంకొకటి అధికారం ఇద్దరిది, కానీ దేవునిది పై చేయి. ఇది కరెక్ట్ అయిన ఆలోచన. ఎందుకంటే దేవుడు ఇప్పుడు మనం బైబిల్ అంతా చూసినట్లయితే అధికారులకు కూడా దేవుడే అధికారం ఇచ్చాడు. మనం గమనించాలి. ఈరోజు మరి సైరస్ చక్రవర్తిని గురించి కూడా బైబిల్లో ఉన్నప్పుడు ఏమని రాశారు? ఆయన ఎవరినైనా తెచ్చుకుంటాడు, అన్యులను కూడా తెచ్చుకుంటాడు. అంటే అధికారం ఇచ్చేవాడు ఎవరు అంటే దేవుడే. కాబట్టి ఈరోజు ప్రభుత్వాలకి దేవుడిచ్చిన అధికారం బట్టే వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు, మన పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, తల్లిదండ్రులు గౌరవించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అని. ఎవరిచ్చారు అధికారము? కాబట్టి ఇది మనం గమనించాలి ప్రియులారా. ఎందుకంటే కొన్నిసార్లు మనము చేసే తప్పుదాలు చూసినప్పుడు మనల్ని గౌరవించాలనిపించదు మన పిల్లలకి. గమనించాలి మీరు బలహీనత. కాబట్టి ఎవరి అధికారము నేను చెప్పినట్లు వినాలంటాం కాదు, దేవుడు చెప్పినట్లు మనందరం. కాబట్టి ఇక్కడ ఇద్దరిది అధికారం, కానీ పై చేయి దేవునిది. ఎందుకని నేను చెప్తున్నానంటే ఇప్పుడు ఒక వింత పోకడ నడుస్తూ ఉంది. ఏమిటా వింత పోకడ అంటే కొన్ని కోర్టులు కూడా ఈ విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉన్నాయి. ఏమిటా విషయము? ఉదాహరణకి మతము విషయంలో, ముఖ్యముగా మత విలువల విషయంలో అది దేవుడు చెప్పిందే మనం ఆచరించాలి. కానీ ఎవరో ఒక ప్రభుత్వం చెప్పిందో లేకపోతే ఒక వ్యక్తి చెప్పాడు అని చెప్పేది అంటే చివరిగా నైతిక విలువల విషయంలో పైచేయి ఎవరిదే అంటే దేవునిది. ఉదాహరణకి సహజీవనం, లేదు గే మ్యారేజెస్, లేదు ఇంకొకటి ఉదాహరణకి క్యాపిటల్ పనిష్మెంటు, ఇలాంటి కొన్ని విషయాలలో మనకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అందుకే అధికారము ఈ లోకరీత్యా ఉన్న విషయాలలో ప్రభుత్వానిది, కానీ నైతిక విలువలు మతపరమైన విషయాలలో ఎవరిది పై చేయి? దేవునిది. ఇది మనం మర్చిపోకూడదు. ఇది మర్చిపోతే ఏమవుతుందంటే మనకి చాలా కష్టాలు వస్తాయి. సో ఇది ఒకటి మనం నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు ఇద్దరిది, కానీ పై చేయి ఎవరిది? దేవుడిది. ఇక్కడ మనం చూసినట్లయితే మరి కాబట్టి దేవునిది దేవునికి ఇవ్వాలి అంటే ఏంటి? మనం మామూలుగా పేమెంట్స్ టయానికి చేయకపోతే ఏమైందండి? నోటీసులు వస్తాయి. అంతేకాదు ఇంట్రెస్ట్ పెరిగిద్ది, పెనాల్టీలు పడతాయి. మరి మన దేవుని విషయంలో ఏంటి? మలాకి ప్రవక్త 3వ అధ్యాయము 8వ వచనములో చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. మలాకి ప్రవక్త, నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. 3వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని మోసగించుట తగునా అని నేను మిమ్ము ప్రశ్నించుచున్నాను, ఆయనను మీరు నన్ను దోచుకొనుచున్నారు. దేవుడు అంటున్నాడు మీరు దోచుకుంటున్నారని చెప్తూ ఉన్నాడు. మోసగిస్తున్నారు. మీరు మోసగించకూడదు దేవుని, కానీ మోసగిస్తున్నారు, దోచుకుంటున్నారు. మేము నిన్నెట్లు మోసగించదమని మీరు అడుగుచున్నారు.
10వ వంతు కానుకలను చెల్లించే విషయమున 10వ వంతు మీరు చెల్లించట్లేదు. మీ ప్రజలందరూ నన్ను దోచుకొనుచున్నారు, కావున మీరు శాపము పాలగుదురు. ఎందుకనంటే ఇక్కడ మనం గమనించాలి, దేవుడు శాపం పెడతాడా? పెట్టడు. ఇక్కడ ఏంటంటే నేను చాలామందిని చూశానండి జీవితంలో, కృతజ్ఞత కాదు, కృతజ్ఞత అంటే కృతజ్ఞతాహీనత. కృతజ్ఞత లేకుండా విశ్వాసం అంటే నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు. ఇక్కడ దేవుడు ఇన్ని చేసినప్పుడు కనీసం ఆయన గుర్తించకపోవడం అనేది చాలా తప్పు. అది ప్రభు చెప్తూ ఉన్నాడు. మీరు శాపానికి పాలవుతున్నారంటే దేవుణ్ణి మీరు గుర్తించకపోతే మీరే నష్టపోయేది. కాబట్టి ప్రియులారా, మీరు మీ 10వ పాలును సంపూర్తిగా దేవాలయానికి కొనిరండు, అప్పుడు దేవాలయమున సమృద్ధిగా భోజనం లభించును. మీరు నన్ను పరీక్షించి చూడవచ్చును. మీరు నన్ను పరీక్షించి చూడండి. ఎందుకనంటే అబ్రహామును చూసినట్లయితే ప్రియులారా, అబ్రహాము మీరు ఆదికాండం చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళినా ఆయన పీఠాలు కట్టేవాడు. ఎందుకని? ఇది దేవుడిచ్చాడు. ఆయన అంటున్నాడు ఒకసారి, ఇదిగో నీది నాకు ఒక పూచిక పుల్ల కూడా వద్దు. ఎందుకనంటే రేపు నువ్వు చెప్తావు నేను ఇంతటివాడిని చేశాను, నువ్వు అంతటివాడిని చేసావని చెప్పి. నాకు వద్దు, నాకు దేవుడిచ్చిందే చాలు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిచ్చింది తీసుకుంటే అది గౌరవప్రదంగా ఉంటుంది. కాబట్టి చాలామంది ఇది అర్థం చేసుకోలేక ఎన్నో కష్టాలు పాలవుతూ ఉంటారు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మీరు నన్ను పరీక్షించవచ్చు, నేను ఆకాశ ద్వారాలను విప్పి మీపై ఆశీర్వాదాలను ఎలా సమృద్ధిగా కురిపింతునో లేదా మీరే చూడవచ్చును. ఇప్పుడు మీరు వస్త్రాలు వేసుకున్నా కానీ వేడి లేదు, మీరు చలి గాచుకుంటున్నా కానీ వేడి పుట్టట్లేదు, ఇట్లా తింటున్నా కానీ శక్తి రావట్లేదు. ఎప్పుడైతే దేవునికి 10వ వంతు అంటే దేవుని నీ జీవితంలో గుర్తించినప్పుడు, నీవు దోచుకోకుండా ఉన్నట్లప్పుడు, అప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తారు. ప్రైజ్ ది లార్డ్. నేను దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నానా? నేను దేవునికి ఇవ్వాల్సింది సకాలంలో ఇస్తున్నానా అనేది మనం ప్రశ్నించుకోవాలి. నేను దేవునికి ఇవ్వాల్సింది రోజువారీ ఇస్తున్నానా? ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, జీవితంలో కొన్ని రుణాలు తీర్చాల్సిందే. అది దేవుని విషయంలో నువ్వు మరి అవును, మీ అందరికి తెలుసు, కొన్ని రుణాలు తీర్చకపోతే మనం ఇబ్బంది పడతాం. అట్లాగనే దేవుని విషయంలో కూడా రుణాలు తీర్చాల్సిందే. నేటి తరం ఈనాటి తరం ఎలా ఉందంటే, నేను ఎవరికి ఏమీ రుణపడలేదు. మీ పిల్లలు ఏం చెప్తారు? ఏం పెట్టావు నువ్వు, తల్లిదండ్రులుగా పెట్టావు అంటారు. అంతేకాదు, భార్య అంటే భర్త అదే విషయంలో కేవలం డబ్బు లేదా వస్తువుల విషయాల్లో మాత్రమే కాదు, బాధ్యత. ఇప్పుడు ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డలు తమను చూస్తారు బాధ్యతతోటి అని నమ్మగలుగుతారు? గుండె మీద చేసుకొని చెప్పండి. క్రమశిక్షణ బాధ్యత విషయంలో మనం రుణపడి ఉన్నాము. క్రమశిక్షణ విషయంలో, విధుల నిర్వహణలో. ఎందుకంటే ఈరోజు ఈ తరం ఏమని చెప్తుంది? నా ఇష్టం అంతే, నాకు ఇష్టమైంది నేను చేస్తా, నేను ఎవరికి జవాబు చెప్పాల్సిన పని లేదు అనే తత్వముతోటి ఈరోజు మనందరం కూడా జీవిస్తూ ఉన్నాం ప్రియులారా. ఈరోజు అందుకనే పెద్దలు వృద్ధుల ఎడ బాధ్యత తీసుకోవడం లేదు చాలామంది. ఈరోజు బాధ్యత తీసుకోవడం లేదు, తల్లిదండ్రులు వదిలిపెట్టేస్తున్నారు. అదేవిధంగా కష్టంలో ఉన్న అన్నదమ్ములను అక్కచెల్లెలను కూడా వదిలిపెట్టేస్తూ ఉన్నారు. జీవితం ఇది కాదండి, నేను చెప్తున్నాను, జీవితం ఇది కాదు. బాధ్యత రాహిత్యము జీవితము కాదు. కష్టమైన నష్టమైన బాధ్యత తీసుకోవడం అనేది జీవితం ఉంది. ప్రైజ్ ది లార్డ్. మనందరికీ కూడా ఎంతోమంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మన నాయనమ్మలు కానీ, అట్లాగానే మన అత్తలు కానీ, లేకపోతే తండ్రిదండ్రులు కానీ చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అలా బాధ్యత తీసుకున్న వాళ్ళే నిజమైన జీవితాన్ని అనుభవించిన వాళ్ళు అవుతారు పిల్లారా. ఇప్పుడు దేవునికి ఏమి రుణపడి ఉన్నాము అని మనం అడిగినట్లయితే, యేసుప్రభు ఏమంటున్నాడు? ఆ నాన్నని తీసుకురండి, ఆ నామధేయాన్ని చూపించండి, ఆ రూపాన్ని చూపించమన్నప్పుడు, ఎవరి రూపం అన్నప్పుడు ఏమన్నారు? కైజరు రూపం అని చెప్పారు. అంటే ఆ ధ్యేయము లేదా రూపం ఎవరిదైతే ఉంటుందో ఆ పరిపాలకుని స్వంతము అది. ఇప్పుడు ఆ నాణముపై ఏ విధంగానైతే కైజరు రూపం ఉందో, అదేవిధంగా నీపై ఎవరి రూపం ఉంది? దేవుని రూపం. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాల్లో
నేను మనిషిని ఎట్లా సృష్టించాను? దేవుని పోలికలో, దేవుని పోలికలో, దేవుని రూపములో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఎవరి రూపము? దేవుని రూపం. మనం ఎవరు పోలిక? దేవుని పోలిక. కాబట్టి మనము దేవునికి చెందిన వాళ్ళము. ఆ నాణ్యము ఎవరి రూపము, ఎవరి పోలిక ఉంటుందో అది వారికి చెందిన అవుతుంది. అట్లాగనే మనము కూడా దేవునికి చెందిన వాళ్ళము. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇక్కడ 2 ఉదాహరణలు మీకు ఇస్తాను, మీకు అర్థం అవడానికి. రెండింతలుగా ఎందుకు మనం రుణపడి ఉన్నామంటే దేవునికి. ఒక పిల్లవాడట ఒక చిన్న పడవ తయారు చేశాడు. మామూలుగా ఏ పడవ? ఆ అట్ట పడవ, అంటే కాగితం, అంటే కొంచెం మంచి పడవ చేశాడు. తయారు చేసి అక్కడ కొంచెం గట్టిది తయారు చేశాడు. ఎందుకో తెలుసా? అక్కడ తమ ఇంటి పక్కన ఒక చిన్న వాగు లాంటిది ఉంది, ప్రవాహం. దాంట్లో ఆ పడవ వేసుకొని ఆడుకునేవాడు రోజు. కానీ ఒకరోజు వరద వచ్చింది, బాగా వచ్చేసరికల్లా అది కొట్టుకుపోయింది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఒక షాపుకు వెళ్ళాడు, మామూలుగా వస్తువులు అమ్మే షాపు. అక్కడ తన పడవ కనపడ్డది. ఎవరో ఆ పడవను తీసుకొచ్చి ఆ షాప్ యజమానికి అమ్మారట. అప్పుడు ఆ షాప్ యజమాని ఇవ్వమని అడిగితే, నాకు డబ్బులు ఇవ్వు, నేను ఇస్తానన్నాడు. కాబట్టి అప్పుడు ఏం చేశాడు? ఆ అబ్బాయి డబ్బులు ఇచ్చేసి మళ్ళీ తిరిగి ఆ పడవని తాను కొనుక్కున్నాడు. అప్పుడు ఆ పడవతోటి చెప్తూ ఉన్నాడు, నీవు నాకు 2 రుణపడి ఉన్నావు. ఎందుకు? అసలు మొట్టమొదటిగా ఎవరు తయారు చేశారు దీన్ని? ఆ అబ్బాయి తయారు చేశాడు. మళ్ళీ ఎవరు కొన్నారు దీన్ని? అబ్బాయి కొన్నారు. కాబట్టి దేవుడు కూడా మనల్ని సృష్టించాడు, తయారు చేశాడు, మనల్ని సృష్టించాడు, కలుగు చేశాడు. ఏమి లేము నుండి ఈ లోకాన్ని సమస్తాన్ని కలుగు చేసి మనల్ని కూడా కలుగు చేశాడు. మన తల్లిదండ్రులకు కూడా తెలియదు మనం ఉన్నప్పుడు, కానీ దేవుడికి తెలుసు. తన కుమారుని రక్తము ద్వారా 2వసారి మళ్ళీ మనల్ని కొన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎన్నిసార్లు రుణపడి ఉన్నావు దేవునికి? ఒకసారి నిన్ను శారీరకంగా సృష్టించడం వల్ల, 2వసారి రక్షించడం వల్ల. సృష్టించడం వల్ల, రక్షించడం వల్ల. కాబట్టి దేవునికి ఎన్నిసార్లు రుణపడి ఉన్నావు? 2 సార్లు. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ధనవంతుల కుటుంబం ఒక రోజున కలిసి పండగ చేసుకుంటుంది. వాళ్ళ స్నేహితులందరినీ పిలిచారు, ఇంగ్లాండ్ దేశంలో. అయితే ఒక పెను ప్రమాదం తప్పింది. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు, స్విమ్మింగ్కి వెళ్ళారు. అయితే ఆ రోజు ఒక పెను ప్రమాదం తప్పింది. ఎందుకనంటే విన్స్టన్ చర్చిల్ ఆ నీళ్ళలో పడి మృతి చెందే పరిస్థితి వచ్చినప్పుడు ఆ తోటమాలి దాని నుంచి కాపాడాడు. అప్పుడు చర్చిల్ తల్లిదండ్రులు, అయ్యా నువ్వు ఈరోజు మా అబ్బాయిని కాపాడావు, కాబట్టి నీకేం బహుమతి కావాలని అడిగారు. అప్పుడు చర్చిల్ తల్లిదండ్రులు అడిగినప్పుడు ఆ తోటమాలి ఏమన్నాడు? నా కుమారుడు స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి చదువుకొని ఒక డాక్టర్ కావాలని నాకు ఆశగా ఉంది, దానికి సహాయం చేయండి అన్నాడు. వాళ్ళు అట్లాగనే సహాయం చేశారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత విన్స్టన్ చర్చిల్ ఏమయ్యాడు? మీ అందరికీ తెలుసు, విన్స్టన్ చర్చిల్ ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ అయ్యాడు. ప్రధానమంత్రి అయ్యాడు ఇంగ్లాండ్కి. ప్రధానమంత్రి అయినప్పుడు ఒకరోజు అనారోగ్యం, జబ్బు పడ్డాడు. అది న్యూమోనియా, నెమ్ము అంటాం మనం మామూలుగా, న్యూమోనియా పడ్డప్పుడు రాజు, అంటే మనకు తెలుసు రాజు, ఈరోజు కూడా రాజు ఉంటాడు అక్కడ, కానీ ప్రైమ్ మినిస్టర్ పరిపాలన. రాజు ఏమని అడిగాడు? మరి బెస్ట్ డాక్టర్ని, అంటే మంచి వైద్యుడిని తీసుకొస్తున్నామని చెప్పేసి ఒక వైద్యుడిని రప్పించాడు. ఆ వైద్యుడి పేరు ఆయన డాక్టర్ సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. డాక్టర్ సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆయనే పెన్సిలిన్, మనకు తెలుసు పెన్సిలిన్ మెడిసిన్ ఉంది కదా, పెన్సిలిన్, ఆ పెన్సిలిన్ మందుని కనుక్కున్నాడు. ఆయన ఎవరో కాదు, ఈ తోటమాలి కొడుకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ తోటమాలి కొడుకు పెన్సిలిన్ కనుక్కున్న ఆయన మరొకసారి ఈ జబ్బు నుంచి ఈయన కాపాడుతాడు. అప్పుడు చర్చిల్ అంటాడు, ఒకే మనిషికి 2 సార్లు బ్రతికించినందుకు, ఒకే మనిషి 2 సార్లు బ్రతికించినందుకు ఆ మనిషికి రుణపడడం చాలా అరుదు. ఒకే మనిషికి 2 సార్లు రుణపడడం చాలా అరుదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు ఒకసారి తప్పు చేశాము, 2వసారి కూడా తప్పు చేశాము, పాపము కట్టుకొని, అయినా కానీ ప్రభు ఏం చేశాడు? రక్షించి తీసుకువచ్చాడు. అందుకే మనము 2 సార్లు
రెండింతలుగా దేవునికి రుణపడి ఉన్నాము. హల్లెలూయా. ఎందుకంటే మనం దేవునికి చెందిన వారము, సృష్టించబడ్డప్పుడు, రక్షించబడ్డప్పుడు, రెండు రకాలుగా మనం. అందుకే 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 19-20 వచనాల్లో దేవుని ఆత్మ వశిగబడి నీకు దేవుడు వెలనిచ్చి కొన్నాడని వాక్యం చెప్తాం. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6-8 వచనాల్లో పునీత పౌలు అంటున్నారు, నీవు ఎవరికి చెల్లింపవలసినది వానికి చెల్లించుడు. ఎందుకనంటే దీనివల్ల. కాబట్టి దేవునికి చెల్లించాల్సింది దేవుడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అంటున్నాడు, మీ జీవితాన్ని ఎలా చేయాలంటే సజీవ యాగంగా, పవిత్రంగా, దేవునికి ప్రియంగా అర్పించండి. అది నిజమైన కానుక దేవుడికి. దేవునికి ఏమి ఇవ్వాలి మనం? మన సజీవ యాగంగా మన జీవితం, అంటే లివింగ్ సాక్రిఫైస్, అంటే మన జీవితాన్ని, మన జీవితంలో జరిగే అన్నీ కూడా ఆయనకు సమర్పించాలి. ఎలా అని అడిగితే మరి మనందరం కూడా మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఇవ్వడం నేర్చుకోవాలండి. ఇవ్వడం వర్సెస్ పుచ్చుకోవడం, తీసుకోవడం. ఈ లోకంలో చాలామందికి తీసుకోవడమే ఇంట్రెస్ట్, ఇవ్వడం మీద ఇంట్రెస్ట్ లేదు. అవునా కాదా? నీ భార్య కూడా తీసుకోవడం, ఎందాక తీసుకుంది. నీ భర్త కూడా ఎందాక తీసుకుందా, ఎందాక ఉపయోగపడతావు. అత్త మామల విషయంలో అంతే, తల్లిదండ్రుల విషయంలో అంతే, తల్లిదండ్రుల విషయంలో పిల్లలు అంతే. ఎందాక తీసుకుందాం, చివరికి వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళని పంచుకోవాలి. ఎంతకాడికి తీసుకుందాము అనేదే కానీ, అరే నేను కష్టపడుతున్నాను, పైకి వచ్చాను, నాకు ఉద్యోగం ఇచ్చారు, చదివిచ్చారు, ఇద్దామనేది చాలా తక్కువ మంది పిల్లలకి అవకాశం. ఈరోజు మనం అడగాలి, తీసుకోవడమా ఇవ్వడమా, ఏది గొప్ప అండి? ఇది గొప్ప, ఇది గొప్ప, ఇది గొప్ప, ఇవ్వడం గొప్ప. చాలామంది అనుకుంటారు తీసుకోవడానికి బలం కావాలి అని. ఇవ్వడం అనేది బలహీనత. తప్పండి. ఇవ్వడానికి ధైర్యం కావాలి, ఇవ్వడానికి శక్తి కావాలి, ఇవ్వడానికి ప్రేమ కావాలి, ఇవ్వడానికి సహనం కావాలి, ఇవ్వడానికి త్యాగం కావాలి. కాబట్టి ఈరోజు మనము తీసుకోవడానికి బాగా అలవాటు పడిపోయాము. అందుకే చాలామందిలో తీసుకోవడానికి ఆశ అధికంగా ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా సంతోషపడరు. మీ పిల్లల్ని మీరు సంతోషపెట్టలేరు, అంతే. నాకు కూడా తెలుసు, ఇన్ని సంవత్సరాలు నాకు కూడా గురువుగా ఉంది కాబట్టి ఇచ్చే వాళ్ళని ఎప్పుడు సరిపోద్దని ఎవరు అనరండి. ఇచ్చే కొందికి నేను చూశాను కదా, ఎన్నో స్కూల్స్లో ఇవన్నీ చూసినప్పుడు మనం అనిపిస్తాం, అరే మనం వాళ్ళకంటే ఎక్కువ చేసాం, అయినా కానీ ఇచ్చేవాళ్ళని ఇంకా ఇవ్వమనంటే ఉంటుంది. దేవుడు కూడా అంతే, ఏమి ఇవ్వడం లేదు అన్న భావనే కలిగిద్ది కానీ సరిపోయింది అన్న భావన కలగదు ప్రియులారా ఎక్కువ మందికి. కాబట్టి ఇవ్వడం నేర్చుకోవాలి. ఎందుకని? మన దేవుడు ఇచ్చే దేవుడు. మనకి ఇచ్చాడండి, జన్మనిచ్చాడు, సృష్టి కలుగచేశాడు నేను. అంతేకాదు పోషిస్తూ ఉన్నాడు. అంతేకాదు మనకి కౌలుదారుల ఉపమానంలో చెప్పాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు. చివరికి తన కుమారుణ్ణి పంపించి మనకి తన జీవితాన్ని, ఆత్మను మననే పంపించాడు. ఆత్మను పంపించి మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవ్వడం నేర్చుకోవాలి. అది మన తండ్రి యొక్క మనస్తత్వం. కాబట్టి మనం ఇస్తున్నామా? మొట్టమొదటిగా దేవునికి మనం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? మన సమయం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? మన సమయం. నీ సహవాసం దేవునికి కావాలి. ఏం చేసేవాడు దేవుడు? సాయంత్రం అయ్యేసరికి ఆ ఏదోను వనంలోనికి వాళ్ళతో పాటు షికారుకి వచ్చేవాడు. కాబట్టి నీ సహవాసం కావాలి, ఫెలోషిప్, సహవాసం కావాలి, నీ సహవాసం కావాలి ప్రియులారా. ఆదివారం ఆరాధన మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా ప్రార్థనా సమయం కావాలి దేవునికి. అంటే అది సహవాస సమయము. మరి ప్రతిరోజు మీ కుటుంబం ప్రార్థన చేస్తూ ఉందా? ప్రతిరోజు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? యేసు ప్రభు మనకు చూపించాడు. ప్రతిరోజు నీవు దివ్య వాక్కుని, అంటే దేవుని మాటను ఆలకిస్తూ ఉన్నావా, ధ్యానిస్తూ ఉన్నావా? కాబట్టి ప్రతిరోజు 2 విషయాలు, 1 ప్రార్థన, 2 దివ్య వాక్కు, వినడము, ధ్యానించడం. ఈ 2 ఉండాలి ప్రియులారా. ధ్యానించడం, నేను ఎక్కువగా ఈ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ ఇలాంటి స్పిరిచువల్ బుక్స్ మంచి ఉన్నాయి. అవన్నీ కూడా ఇగ్నేషియన్ స్పిరిచువాలిటీ, పునీత ఇగ్నేషియస్ వారు, అట్లాంటి చాలామంది పునీతులు మనకి అలవాటు లేదు. ఇక్కడ క్రీస్తు అనుసరణ, ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ చాలా మంచి పుస్తకం. నేను ఎన్నిసార్లు చదివాను దాన్ని. కాబట్టి ప్రియులారా, మనము
ఆ సహవాసంలో ఉంటాము. రెండవది దశమ భాగము దేవాలయానికి కానీ కార్యక్రమాలకు కానీ ఆధ్యాత్మిక అదేవిధంగా ధార్మిక కార్యక్రమాలకి మనం ఇవ్వాలి. నిన్న ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఏంటంటే, ఫాదర్ గారండి, మీరు ఫాతిమా సిస్టర్ ద్వారా ప్రేయర్స్ చేపిస్తున్నారు. మనం ఒక సిస్టర్ గారు ప్రత్యేకించి దివ్యవాణి టీవీ ఫోన్లు చేసి ప్రేయర్స్ చేయించుకోవడానికి ఏర్పాటు చేశాం. వారు చేశారండి. నాకు ఉద్యోగము పోయింది, మరొక చోట వచ్చింది ఉద్యోగము. ఆ ఉద్యోగం కోసం ప్రార్థన చేశాను అని చెప్పేసి ఫస్ట్ శాలరీ 51,000 చిల్లర ఎంతో పంపించి నన్ను ఫాదర్ గారితో ఒకసారి మాట్లాడాలని చెప్పేసి మా వాళ్ళతో అంటే ప్రమోషన్ స్టాఫ్ తోటి అంటే వాళ్ళు నాకు కనెక్షన్ ఇచ్చారు. మాట్లాడినప్పుడు వాళ్ళకి ప్రేయర్ చేశాను. చూడండి, ఈ తీసుకోవడం కాదు, దేవుడు ఇచ్చాడు అన్న కృతజ్ఞతాభావం ఇవ్వడం అంటే అదే. కాబట్టి ఈరోజు నేను చూస్తూ ఉన్నాను, చాలామంది డబ్బులు ఉన్నవాళ్ళు పెద్దగా మనసు రావు. కాబట్టి అది వద్దు, ఇచ్చే మనస్తత్వం లేదు. దేవుడు ఇచ్చేవాడు, ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఇవ్వడం నేర్చుకోండి. దేవుడు ఆ బిడ్డను ఇంకా ఆశీర్వదించమని ప్రార్థన చేశాను. ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాలి. ఇప్పుడు ఇది డబ్బుల విషయం కాదు నేను చెప్పేది. మరి ఈరోజు ఇక మూడవది దశమ భాగం అనేది మరి దివ్యవాణి విషయంలో కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇది లేకపోతే ఎలా జరిగింది ఈ కార్యక్రమం? దేవుడు మనకి 2 సార్లు ఇస్తే 2 సార్లు ఇచ్చాడు కదా, రెండింతలుగా మనం రుణపడి ఉన్నాం. కాబట్టి కొంచెం మనం సంపాదించే దాంట్లో కొద్దిగా మనం ఖర్చు పెడుతున్నాం. ఆత్మ కోసం, ఆత్మల కోసం, ఆత్మ కోసం, నీ ఆత్మ కోసం, ఆత్మల కోసం. ఇక మూడవది మన శక్తి సామర్థ్యాలు దేవునికి ఇవ్వాలి. ఒక వరహా తీసుకున్నవాడు ఏం చేశాడు? వెళ్ళి దాచిపెట్టాడు, పూడ్చిపెట్టాడు. అలాగా మనము మన యొక్క శక్తి సామర్థ్యాలని చాలామంది నీకెందుకురా, నీకేం పని లేదా? ఈ మధ్య ఒక ఆమె అంటుందంట, ఒక ఆమెతోటి, ఈమెకి మించినది తల మీద వేసుకుంటుందని చెప్పేసి. ఏమంటుందండి? ఈమెకి ఉద్యోగం చేసుకోవచ్చు కదా, అన్ని పనులన్నీ ఏమి మీద వేసుకొని చేస్తుందని అంటుంది. ఏం చేస్తాం, అటు తయారైపోయారు జనాలు. అంటే అది కూడా తప్పేనమాట. మంచి వీళ్ళు చేయరు, చేసేవాళ్ళనే మళ్ళీ నానా మాటలు అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది నేను చూస్తూ ఉన్నాను, అనుభవిస్తున్నాను, చెప్తున్నాను నేను, అందుకని చెప్తున్నాను. కాబట్టి నాకు తెలిసి ఇది చాలా స్త్రీ అనుభవం. చూసారా, చేసేవాళ్ళని చేయనీయకుండా మళ్ళీ మాటలు అంటాం. ఏమో 10 పనులు నెత్తిన పెట్టుకుంటుంది అని చెప్తూ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ఇచ్చే దేవుడు. కాబట్టి తిరిగి మనం ఇవ్వాలి. ఎందుకంటే మనం రెండింతలుగా ఆయనకి రుణపడి ఉన్నాం. ప్రత్యేకించి ఈ సమయంలో ప్రభువుని మన యొక్క అవసరాల కోసం ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాకు ఈ లోకంలో తోడుగా ఉండడానికి, మీ వాక్కుని మాకు వినిపించడానికి, బోధించడానికి, మీ సత్యాలను మాకు ఎరుకపరచుకోవడానికి, అర్థం చేసుకునే విధంగా మా జీవితంలో అవి అన్వయించబడడానికి మీరు ఎన్నుకొని మీ అపోస్తుల ద్వారా ఈ సమయంలో మా పోపు గారు ఫ్రాన్సిస్ గారి ద్వారా, పీఠాధిపతుల ద్వారా, వారి సహచరులైన గురువుల ద్వారా మాకు బోధిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రత్యేకించి ప్రభువా, వారందరిని ఆశీర్వదించి మీ రెక్కల క్రింద దాచుకోమని, వారిని కాచి కాపాడమని, వారి అంతస్తులో వారిని ఎల్లప్పుడూ కూడా పవిత్రంగా ఉంచమని, వారికి శక్తితో బలంతో నింపి ఇంకా ఎక్కువగా మీ ప్రేమని ప్రభు అంతోని వారిలాగా, పునీత్ అంతోని వారిలాగా ఆయన మరణించాలనుకున్నాడు. అలాగానే మీకోసం ఏదైనా చేయడానికి ప్రభువా వారు ముందుకు వచ్చే ప్రేమని వారి మనస్సులో ఉండేటట్లుగా. ఎందుకంటే ప్రభువా, మరి నీ హృదయంలో ఏదైతే ఉంటుందో, హృదయంతో ఏదైతే నింపుకుంటావో దాని నుంచే మాటలు వస్తాయి. హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడని నువ్వు సెలవిచ్చున్నావు. అలాంటి హృదయ పరిపూర్ణతని, అంతోని వారి హృదయ పరిపూర్ణత, అంతోని వారిలాగా అలాంటి మనసును వారికి దయచేయమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థనను ఆలకించండి. పరిశుద్ధుడమైన తండ్రి, ఈరోజు వాక్యమును సెలవిచ్చున్నావు. రెండింతలుగా మేము మీకు రుణపడి ఉన్నామని. అవును ప్రభువా, మీరు మమ్మల్ని సృష్టించారు. ఈరోజు మాకు ఉన్న అందాన్ని మరి ఇచ్చారు, మాకు ఉన్న శక్తిని ఇచ్చారు, బలాన్ని ఇచ్చారు. మరి ఎన్నో ఉన్న వస్తువులు, మరి మా కుటుంబాలు ఇవన్నీ కూడా పోషణ, ఇవన్నీ ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఆకాశ పక్షులను చూడండి అని మీరు సెలవిస్తూ ఉన్నారు. అంతకంటే లిల్లీ పుష్పాలను చూడండి, దానికంటే సౌందర్యముగా దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దాడని. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు
మమ్మల్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావంటే నీ కుమారుణ్ణే రెండవసారి మా కోసం ప్రభువా సిలువలో మరణింపచేసి రక్షణను తీసుకొచ్చిన దేవా, నీకు మేము రెండింతలుగా రుణపడి ఉన్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో ప్రభువా ప్రత్యేకించి మేము కృతజ్ఞత భావముతో మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని, మీరు ఇచ్చే దేవుడు మీ మనస్తత్వాన్ని మాకు కూడా దయచేయమని, మరి ఈరోజు ప్రభు ఎంతోమంది బిడ్డలను ఆయన ఇస్తూ ఉన్నారు, వారందరినీ ఆశీర్వదించమని, పేరు పేరున దీవించమని. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన దేవా, ఈ సమయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాము. దివ్యవాణి టీవీ చూస్తూ ఉన్న వారందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా మరొకసారి నాయన మీ యొక్క కృప, మీ అనుగ్రహము వారందరిపై కృమ్మరించిన ఆయన తండ్రి, నేను నా ఆత్మను మీ మీద కృమ్మరిస్తానని సెలవిచ్చిన దేవా, నిన్నటి రోజున ప్రభువా మేము మీ ఆత్మాభిషేకము మేము జరుపుకున్నాం ప్రభువా. మరొకసారి నాయన ఈరోజు తండ్రి ఇదిగో ఈ బిడ్డ సన్నుతిస్తూ ఉండగా ఇంకా వారి జీవితంలో ఉన్న అవసరాలన్నింటినీ దీవించండి. అదేవిధంగా అనేక మంది బిడ్డలను ఆయన నీకు దివ్యవాణి కోసం నాయన వెచ్చిస్తూ ఉండగా వారందరిని ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ఎందుకంటే మీరు ఇస్తూ ఉన్నారు, ఇచ్చే దేవుణ్ణి ప్రభు ప్రకటిస్తూ ఉండగా వీరికి నాయన కావలసినది దయచేయమని, వారి జీవితంలో ఆరోగ్యమును దయచేయమని, ఐశ్వర్యమును దయచేయమని, మరి ముఖ్యంగా ఈ కరోనా నుండి కాపాడమని, మరి ముఖ్యంగా రాబోయే దినాలలో ప్రభువా మమ్మందరిని ఆశీర్వదించమని, మరి ఉద్యోగంలో స్థిరత్వాన్ని దయచేయమని, రాబోయే దినాలలో ప్రభు తండ్రి ఎవరికి ప్రభు ఏ లోటు రాకుండా తండ్రి మా జీవితాలలో మిమ్మల్ని అంటిపెట్టుకొని జీవించి, మరి ముఖ్యంగా తండ్రి మరి మేము నివసిస్తూ ఉన్న ప్రాంతంలోనైనా మీరు అధికారి అని చెప్పి మీ అధికారమునైనా ప్రత్యేకించి మేమందరం గుర్తించి దీవించే అనుగ్రహాన్ని దయచేయమని. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనంగా ఆ ప్రభుని మన మనవులని ఆలకించమని అడుగుదాం. ఈ మా మనవులంటిని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించుమయా నాదా స్వీకరించుమయా, ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు, నీవు చేసిన మేలంత మదిని తలచుకొని, జీవదాయక ఈ బలిలో పాలి భాగము నీవు ఒసగి, ప్రేమయనిడి భాగ్యమును పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాదా స్వీకరించుమయా, ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ఆపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసప ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత అంతోని వారి ఉత్సవ సందర్భమున మేము నీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరించుము. ఈ బలి ద్వారా మీ పునీతిని మహిమపరచిన నీవు ఈ బలిని ఈరోజు నిర్వహించు మాకు పాప క్షమాపణను, నీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతాన్ని దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యాలు పరిపూర్తియగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము వసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచము ఆద్యంతము, సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తమ మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్టులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, నీతిమంతుడైన ఆమె భర్త పునీత జోచిప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత అంతోని వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయి. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరినీ, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, నలుదెసలు చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు రెండింతలుగా దేవునికి రుణపడి ఉన్నావు. అయితే దేవుడు మనల్ని అడిగేది సహవాసము, సమయము.
కృతజ్ఞత. మరి కృతజ్ఞతాభావంతో ముఖ్యంగా క్రీస్తు ప్రభువు మన మధ్యన ఉండడానికి, మనలోనికి వేయించేయడానికి, అంతర్యామిగా మనలోనికి రావడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్న ఈ సమయంలో 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా రండి, మా కష్టాలను తీర్చండి, మా బాధలను తీర్చండి, మా వ్యథలను తీర్చండి, శాంతిని ఇవ్వండి, సమాధానాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఉద్యోగాన్ని ఇవ్వండి, పెళ్ళిళ్ళు అయ్యేటట్లు చూడండి, ఈ సమస్యలు సమయము ఈ సంక్షోభము తొలగిపోయేటట్లు చూడమని ఆ ప్రభుని అడుగుదాం. ఆ రోజు అంతోని వారి ద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈరోజు ఈ దివ్యసప్రసాద ప్రభు, అదే దివ్యసప్రసాద ప్రభు, ఈరోజు అదే దివ్యసప్రసాద ప్రభు మన మధ్య కూడా అద్భుతాలను చేయమని 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించుము. ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కించక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించుము. యుగయుగములు జీవించు పరిపాలించుడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మీరు ప్రభువుని స్వీకరించడానికి ఆత్మీయంగా సిద్ధమవుతూ ఉన్న సమయము. ఆ ప్రభువుని ఆత్మీయంగా స్వీకరించడానికి నాతో కలిసి ప్రార్థించండి. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుకొనుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తును కాపాడుగాక. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమిరండి జనులారా ఈ విందుకు.
ప్రేమ పొందుకు ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ప్రతి హృదయం ప్రభువాలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. ప్రతి హృదయం ప్రభువాలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. మరియ తనయుని దివ్య పాలనం, మరియ తనయుని దివ్య పాలనం మంగళకరముగ సాగగా, మంగళకరముగ సాగగా. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమిరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత అంతోని వారు భక్తి శ్రద్ధలతో సువార్త పరిచర్య నిర్వహించి నిత్య జీవన భాగ్యమును, నీతో శాశ్వత ఐక్యమును సాధించెను. అతని సంస్మరణము నాడు మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము ద్వారా పరమానందమును అనుభవించి యోగ్యతను మాకు కూడా దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరం కలిసి పునీత అంతోని వారిని వేడుకుందాం. దైవ ప్రేమచే, దైవ ప్రేమచే జ్వలించిన పునీత అంతోని వారా, జ్వలించిన పునీత అంతోని వారా, మీ జపముల వలన, మీ జపముల వలన, ఆత్మల రక్షణ యందు, ఆత్మల రక్షణ యందు మీకు గల పట్టుదల వలన, మీకు గల పట్టుదల వలన అనేక మంది పతితుల, అనేక మంది పతితుల, పాపుల మనస్సును మార్చిన వారా, పాపుల మనస్సును మార్చిన వారా, దివ్య రక్షకుని మార్గాన్ని అనుసరించి, దివ్య రక్షకుని మార్గాన్ని అనుసరించి, మానవుల రక్షణార్థమై, మానవుల రక్షణార్థమై మీ జీవిత కాలమంతయు గడిపిన వారా, మీ జీవిత కాలమంతయు గడిపిన వారా, అనేక అద్భుతాలను చేయు వరమును పొందిన వారా, అనేక అద్భుతములను చేయు వరము పొందిన వారా, మిమ్మలను ఆశ్రయించిన వారి మనవులకై, మిమ్మును ఆశ్రయించిన వారి మనవులకై ప్రార్థించువారా, ప్రార్థించువారా, దేవునిపై మీకు గల, దేవునిపై మీకు గల ప్రేమ అతిశయము వలన, ప్రేమ అతిశయం వలన, దివ్య బాలయేసుని దివ్య బాలయేసుని మీ హస్తములందు ఎత్తుకొని, మీ హస్తములందు ఎత్తుకొని, ముద్దిడ భాగ్యము నొందిన వారా, ముద్దిడ భాగ్యము నొందిన వారా, మీరు మీ అపకారులందరినీ, మీరు మీ అపకారులందరినీ మన్నించిన విధమున, మన్నించిన విధమున, మేమును మా శత్రువులను ప్రేమించే సహృదయాన్ని, మా శత్రువులను ప్రేమించే సహృదయాన్ని పొందునటులా చేయండి. చేయండి. దివ్య సత్ప్రసాదమునందు, దివ్య సప్రసాదమునందు యేసువును మేము ప్రేమతోను, భక్తితోను స్వీకరించే వరప్రసాదాన్ని పొందునటులా చేయండి. మీరు మీ మరణానంతరము యేసువును ముఖాముఖిగా దర్శించున్నట్లు మేము కూడా ఆయనను ముఖాముఖిగా దర్శించు భాగ్యమును పొందునటులా మాకు సహాయము చేయండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి రేపు యథావిధిగా 6 గంటలకి తెలుగులో, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం
మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీష్లో, సాయంత్రం 6 గంటలకు తెలుగులో. ముఖ్యంగా రేపు మధ్యాహ్నము సాయంత్రం పూజలు రెండు కూడా పునీత జోజప్ప గారి భక్తి పూజలు నిర్వహించబడతాయి, ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. ప్రత్యేకించి మరి గమనించండి, దివ్య బలి పూజ సమర్పించేవారు ఫోన్ కాల్ చేసి సంప్రదించండి. మరి ఎల్లుండి నుంచి అనగా గురువారం నుంచి 9 రోజులు నవదిన ప్రార్థనలు, నవదిన పూజలు మన పునీత పాదువాపురి అంతోని గారి మహోత్సవానికి మనం సిద్ధమవుతుండగా నవదిన పూజలు ప్రార్థనలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రతిరోజు కూడా ఒక గురువు, చివరిగా 13వ తారీఖున పండుగ రోజున మన దివ్యవాణి టీవీ చైర్మన్ మరియు వరంగల్ పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ ఉడుమల బాల గారిచే దివ్య బలి పూజ ఉంటుంది. అందరూ కూడా గమనించి ఈ ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొనాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి రోజు మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి, మధ్యాహ్నం ఇంగ్లీష్లో, సాయంత్రం 6 గంటలకి తెలుగులో ఈ భక్తి పూజలు ఉంటాయి, ప్లస్ నవదిన ప్రార్థనలు ఉంటాయి. కాబట్టి కావలసిన వారు దివ్య బలి పూజను సమర్పించండి. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మిమ్మందరినీ కూడా నేను కోరుకునేది, దేవుని కార్యం ఇది. దీనిని నెరవేర్చడానికి, ముందుకు నడిపించడానికి మీ వంతు సహాయం మీరు ఒకవేళ ఇంకా భాగస్వాములు కాదన్నట్లయితే, అయిన వాళ్ళు దేవుని సంతోషం, గాడ్ బ్లెస్ యూ. అప్పుడప్పుడు గుర్తుంచుకోండి. మిగతా వాళ్ళు కూడా దీంట్లో కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. డైరెక్ట్ డెబిట్ ఫామ్ మరి ఇప్పుడు పోస్టల్ కూడా ఓపెన్ అయింది. కాబట్టి మీరు పోస్టల్ అడ్రస్ ఇస్తే మేము డైరెక్ట్ డెబిట్ ఫామ్ పంపిస్తాము. స్క్రీన్ మీద ఆ అడ్రస్, మా నంబర్లు అన్నీ ఉన్నాయి. రెండవది 200, 500 ఇది 2 చేపలు 5 రొట్టెలు కార్యక్రమం. కాబట్టి నెలకి 200 కానీ 500 కానీ ఇంకా ఏదైనా మీ ఇష్టం ఎంతైనా కానీ అమౌంట్ ఇచ్చినట్లయితే మరి అది ప్రతి నెల కూడా జమ అవుతుంది దివ్యవాణి అకౌంట్కి, లేదా వన్స్ ఇన్ ఇయర్ కూడా ఇవ్వవచ్చు మీరు. అదేవిధంగా క్యూఆర్ కోడ్ స్క్రీన్ మీద ఉన్నది, గూగుల్ పే, ఫోన్పే ఇట్లాగా మీరు చేయవచ్చు. అట్లాగానే బ్యాంకింగ్ ద్వారా కూడా ఇవ్వవచ్చు. ప్రత్యేకించి దేవుడు మిమ్మందరినీ ఆశీర్వదించాలని దేవునికి మనవి చేస్తూ ఉన్నాం. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సైరెను అంతోని వార, నీవే అభయం అంతోని వార. నీవే సైరెను అంతోని వార, నీవే అభయం అంతోని వార. అడిగినదేది కాదనకుండ కోర్కెలు తీర్చే అంతోని వార. అడిగినదేది కాదనకుండ కోర్కెలు తీర్చే అంతోని వార. అంతోని వార, మా అంతోని వార. అంతోని వార, మా అంతోని వార.
తొలగించువారా, నెమ్మది తనమును నేర్పించువారా, రోగుల బాధలు తొలగించువారా, నెమ్మది తనమును నేర్పించువారా, అంతోని వారా